బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. 13 రోజులు దాటినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇక పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బాధిత కుటుంబం వద్దకు జ్యోతిష్కుడు వచ్చి పూజలు చేస్తే చిన్నారి తిరిగొస్తుందని చెబుతున్నారు. ఇక అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చాడు. పాప భూమాతలు కలిసిపోయిందని పూజలు చేస్తే తిరిగి నడుచుకుంటూ వస్తుందంటున్నారు. అలాగే జ్యోతిష్యుడు తీరుపై చిన్నారి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నా మాట ఓకే నీ మాట ఓకే పాప భూదేవతలో బయట చేసుకోవాలి జామా వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళ బాధలో ఉండి చిన్నారు తల్లి ఆవిడ నా ఇంటికి వద్దు బాబాయ్ దండం పెడుతుంటే నేను చెప్పేస్తాను భూదేవి గీదో ఎందుకు మాకు రండి వాటి మీద వద్దు, మాకు మా పాప వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంది చేస్తున్నారంటే లేదు ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడగలేదు, లేదంటే భూదేవతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎట్టిపోయింది, లేదంటే భూదేవతలో దిగిపోయింది, భూదేవతలో చచ్చిపోయింది. పెట్టి ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మొగ్గులు ఎవరు ఉన్నారండి? చాలా భయమేస్తున్నాడు అసలు. పిల్లలతో ఉన్నా ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఉన్నా. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలా ఇక చిన్నారి మిస్టరీ ఇంకా వీడలేదు. 13 రోజులు దాటినా కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఇక ఆచూకీ లభ్యం కాకపోక చాలా వరకు కూడా జ్యోతిషుడు వచ్చి కూడా పూజలు చేస్తే చిన్నారి తిరిగి వస్తుందని కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశాడు. తల్లితో అర్ధరాత్రి ఇంటి వద్దకు ఆయన వచ్చి ఈ విధంగా మాట్లాడడం చూసుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక చిన్నారి తల్లి దగ్గరకు వచ్చి అర్ధరాత్రి పూజలు చేస్తే మీ పాప తిరిగి వస్తుంది, లేదంటే భూమాతలు కలిసిపోతుందంటూ కూడా ఆయన భిన్న వాదనలు భిన్న రకాలుగా కూడా మాట్లాడడం చూసుకోవచ్చు. అసలు ఆయన ఎవరు, ఎందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు? అప్డేట్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ. తుని మండలం దొండవాక పంచాయతీ సంబంధించి సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జహానవి మిస్ అయ్యి 13 రోజులైంది. ఈ 13 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ అయితే ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. పాపతో వెళ్ళిన కుక్క ఆధారంగా పాప ఆచూకీ తెలుసుకుందాం అన్నప్పటికీ కూడా కుక్క చనిపోయిన పరిస్థితి. కుక్కని పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మరికొద్ది సేపట్లో రానుంది. ఇదంతా ఒకెత్తైతే 13 రోజుల నుంచి కూడా పాప కనబడక వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతుంటే జ్యోతిషుడు వచ్చి మీ పాప భూమాతలో కలిసిపోయింది, పూజలు చేస్తే నడుచుకుంటూ బయటకు వస్తుందని చెప్పి వారి కుటుంబ సభ్యులకి చెప్తున్న నేపథ్యంలో మాకు ఇప్పటికే పోలీసులంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మా పాప ఆచూకీ కూడా ఇప్పటికి కూడా లభ్యం కాలేదు, పూజలు చేస్తే ఎలా దొరుకుతుందని చెప్పంటూ వారి తల్లిదండ్రులు అయితే ఆయనతో వాదాపోవాదం చేస్తున్న పరిస్థితి. దీంతో కూడా ఇప్పటికే మా పాప కనబడక మేము బాధపడుతుంటే ఈ జ్యోతిషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ వారి తల్లి భవానీ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. దీంతో కూడా ఇప్పటికే ఎక్కడున్న స్థానిక విలేకరులు ఎవరైతే ఉన్నారో విలేకరులు ఘటనా స్థలంలో కూడా ఆయనతో జ్యోతిషుని అడగ్గా సీఎం పేరుతో చెప్పు కూడా వారిని భయభ్రాంతి గురి చేస్తూ బెదిరిస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పటికే ఇంత వాదన జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా జ్యోతిషుని కూడా ప్రశ్నించారు. అయితే దీంతో కూడా ఈ పాప తిరిగి వస్తుందని చెప్పి ఓ పక్క పోలీసులు అక్కడ స్థానిక విలేకరులతో కూడా వాదోపవాదం చేసిన నేపథ్యంలో
రాత్రి అయితే నుంచి కూడా రాజేష్ చిన్నారి ఘటనా స్థలంలోనే తప్పిపోయి ఏకంగా 13 రోజులైంది. 13 రోజులైనప్పటికీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే మొన్నటికి మొన్న చూసుకుంటే ఫెన్సిక్ దగ్గర 2 బొమ్మలు అయితే ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ ఈ విధంగా జ్యోతిష్కులు ఇలా మాట్లాడడము, ఆ బొమ్మలకి రక్తపు మరకలు కూడా అంటడము, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్షన్ చేసుకునే విధంగా కూడా వెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? పాప కనిపించట్లేదు అని వెతుకుతున్న పోలీసులకు ఈ మిగతా ఛాలెంజెస్ ను ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే చూస్తున్నాం 13 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్నారి జహానవిని పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా 13 రోజుల నుంచి పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అయితే 13 రోజుల నుంచి పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఈ పాప ఆచూకీ కూడా 8 సీసీ కెమెరాలు కూడా పూర్తి మరో పక్క డ్రోన్ కెమెరాస్ ఆధారం కూడా, మరో పక్క థర్మల్ కెమెరాస్ ఆధారం కూడా పూర్తిగా కూడా ఈ చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏవైతే అక్కడ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు కూడా పూర్తిగా చెరువు గుంతలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వారైతే గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పాప ఆచూకీ అయితే ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. ఏదైనా అక్కడ స్థానికంగా ఈ ఏవైతే పాప 50 ఎకరాల పామాయిల్ తోట మధ్యలో ఇల్లు ఉంటుంది. ఇల్లు వెనకాల ఒక ½ కిలోమీటర్ వెనకాల 8 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతం ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో నుంచి ఏదైనా పాములు ఏమైనా వచ్చినాయా, లేక ఏమైనా అడవికి సంబంధించి ఏవైతే రేషన్ ఏమైనా వచ్చినాయా, లేకపోతే అడవి పందులు వచ్చినాయా, దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దీంట్లో ట్రాప్ లో భాగంగా 2 బొమ్మలు పెట్టి 2 బొమ్మల్లో కూడా ఇక ఏవైతే మాంసాహారం పెట్టి ఏవైతే దానికి సంబంధించి ఫెన్సింగ్ ఏవైతుందో ఫెన్సింగ్ దగ్గర కూడా 2 బొమ్మలు కూడా పెడుతున్న పరిస్థితి అయితే అక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా అంటే ఏదైనా అడవి పందులు కానీ రేస్ నక్కలు కానీ ఏమైనా వస్తాయని దానిపై కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి ఈ సీసీ కెమెరాల ఆధారం కూడా మేము కనిపెట్టే విధంగా కూడా చూస్తున్నామని చెప్పి ఓ పక్కనైతే పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పాప ఆచూకీకి తెలియని పరిస్థితి. మరోపక్క ఇంత వాదనలో కూడా ఈ 400 మంది పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే జనసేన నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు, మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తి స్థలం అందించారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి హోంమంత్రిగా ఉన్న అనిత కూడా ఘటనా స్థలంకి వెళ్లి వారి తల్లిదండ్రులకి అయితే ఒక భరోసా కల్పించింది. మీ పాప దొరికే వరకు కూడా మేము పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పడతాము, పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతామని చెప్పి ఒక పక్క అనిత, మరోపక్క ఎవరైతే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఎమ్మెల్సీ తారాబతులు వేశారు అప్పటికే ఘటనా స్థానం చేరుకుని వారి తల్లిదండ్రులకి అయితే ధైర్యం చెప్పే పరిస్థితి చెప్పచ్చు. ఇంత ఘటన జరిగినప్పుడు కూడా జ్యోతిషులు అంటే ఏవైతే ఈ నమ్మకాలకి వీరుకున్న నమ్మకంతో కూడా జ్యోతిషులు ఘటనా స్థానం చేరుకుని వారిని పక్కదో పట్టించే విధంగా కూడా మీ పాప భూమాతో కలిసిపోయింది, ఈ పూజలు చేస్తే ఖచ్చితంగా మీ పాప వెనక్కి వస్తుందని చెప్పి ఓ పక్క తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళ తల్లి ఎవరైతే భవానీ అయితే ఆవేదన చేసే పరిస్థితి కనబడింది. ఇప్పటికైనా దీనిపై కూడా అక్కడ స్థానికంగా ఎవరైతే అక్కడ విలేకరులు కూడా ఎవరైతే దానికి సంబంధించి జ్యోతిషులు కూడా ప్రశ్నించారు. అయితే జ్యోతిష్యుడు మేము పూజలు చేస్తే ఖచ్చితంగా పాప వెనక్కి వస్తుందని చెప్పి ఒక ట్రాజడీ చేసే పరిస్థితి కనబడని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఇటువంటి వారు జ్యోతిష వారిపై చర్యలు అని చెప్పి మండిపడే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.